వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన పార్టీలోని అవినీతి పరులను కాపాడుకునేందుకు ఎంతకైనా దిగజారుతారు అనే దానికి సంబంధించి మరోసారి కీలకమైన ఆధారాలు లభించాయి. తాజాగా మమతా బెనర్జీ ఏం చేశారంటే, ఆ రాష్ట్రంలో ఇప్పుడు ఈడీ కొన్ని చోట్ల సోదాలు చేసింది. ముఖ్యంగా 2020లో వెస్ట్ బెంగాల్లో కోల్ స్కామ్ జరిగింది. ఇందులో వందల కోట్లు అవినీతి జరిగింది అనే విధంగా ఈడీ, సిబిఐ ఇప్పుడు సోదాలు జరుపుతున్నాయి. అందులో భాగంగానే ప్రతీక్ జైన్ అనే ఒక వ్యక్తి ఇంట్లో, ఈయన టీఎంసీ పార్టీ ఐటీ సెల్ హెడ్గా ఉన్నారు. ఆయన ఇంట్లో సైతం ఈడీ సోదాలు జరిపే సమయంలో మమతా బెనర్జీ ఈ కోల్ స్కామ్ కు సంబంధించిన ఆధారాలను కాపాడుకునేందుకు రాష్ట్ర పోలీసులను వెంటబెట్టుకుని ఆయన ఇంట్లోకి చొరబడ్డారు. తద్వారా అక్కడ ఉన్న కీలక డాక్యుమెంట్లు అండ్ హార్డ్ డిస్క్లన్నిటినీ సైతం మమతా బెనర్జీ తీసుకుని బయటికి వచ్చేశారు. అంతేకాకుండా ఈ నెపాన్ని బీజేపీపై మోపే ప్రయత్నంలో భాగంగా బీజేపీ తమ పార్టీకి సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకునేందుకే ఈడీని ప్రయోగించింది అనే విధంగా ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే తన రాష్ట్రంలోని అవినీతి పరులను కాపాడుకునేందుకు మమతా బెనర్జీ ఎంతకైనా దిగజారుతారు అని మరోసారి స్పష్టమైంది.